సహాయం చేయమని నీ కృపగల హస్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లిని, ప్రతి తల్లిని, ప్రతి సహోదరితో దైవజనుని నన్ను కూడా మీకు అప్పగించుకుంటూ నీ సంఘాన్ని మీకు అప్పగిస్తూ మరి మా అందరితో మాట్లాడమని నీ యొక్క సన్నిధి నీ యొక్క ప్రసన్నత ఇక్కడ మేము చూడడానికి నాయన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీ లేఖన భాగాలు మేము నన్ను వినడానికి నీ మాటలు విని నాయన మరి ఇంకా మా ఆత్మీయతలో ముందుకు సాగు సహాయం చేయమని నీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జాన్ చాప్టర్ 17 verse 1. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం పరిశీలిద్దాం. యేసయ్య ఈ రోజు మీకు చెప్పమన్నమాట సమయం గురించి చెప్పమన్నారు. దేని గురించి అండి? సమయం. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో తల్లి గర్భంలో మొదలుకొని మనం పెరిగి కొద్ది కూడా మళ్ళీ తిరిగి వెనుకటి దినాలు మనకి రావు. మళ్ళీ ఆ చిన్నప్పుడు దినాలు లేదంటే గడిచిపోయిన దినాలు, వెళ్ళిపోయిన దినాలు మన చేతులకు ఎప్పుడు మళ్ళీ తిరిగి రావు. బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను 2 పర్సన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 జీసస్ క్రైస్ట్, నెంబర్ 2 డెవిల్. ఒకటి యేసయ్య సమయాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నాడు. రెండోది అపవాది కూడా సమయాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నాడు. సమయం విలువ మనకు అర్థం కావట్లేదు కానీ ఒకటి దేవుని కుమారుడికి, 2 మనుషులు దేవుని చేత సృజించబడిన మనుషులు నాశనం చేయడానికి తనకు సమయం కొద్దిగా ఉంది కనుక అపవాది సమయాన్ని చాలా జాగ్రత్తగా తన ఆదిలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1 యేసయ్య సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే యేసయ్య రాజ్యం విస్తరించకుండా, యేసయ్య చిత్తం జరగకుండా, దేవుని ప్రజలందరినీ కూడా దేవుళ్ళలోంచి నిలవనివ్వకుండా పక్కన లాగడానికి అదే సమయాన్ని అపవాది కూడా వినియోగించుకుంటుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు బైబిల్ మన చేతిలో పెట్టిన దేవుడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనము అపవాదిని ఎలా జయించాలి, లేదంటే దేవుని యొక్క మనసు బైబిలే. మళ్ళీ చెప్తున్నా, దేవుని మనసు ఎలా అర్థం చేసుకోగలమంటే బైబిల్ చదివితే దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క థాట్స్ మనకు అర్థమవుతాయి, దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. మన దేవుడు ఏమై ఉన్నాడో మనకి ఎలా అర్థమవుతుందంటే బైబిల్ ద్వారా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ చాప్టర్ 17 verse 1 లో యేసయ్య భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఒక ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని ప్రేయర్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అగైన్ ఐ టెల్ హిమ్ దిస్ వర్డ్స్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లన్నాడంట, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. గడియ, సమయం అనేది చాలా ప్రాముఖ్యంగా కుమారునటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన సద్వినియోగం చేస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు యేసయ్య ఈ సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడో తెలుసా మీకు? మనకు తెలియట్లేదు కానీ ఈ భూమి మీద ఏం జరుగుద్దో, ఎలా ఈ భూమి అంతమవుతుందో, ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో ఎవ్రీ సెకండ్ కూడా యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఆయనకి ప్రతిదీ కూడా ఆయనకి తెలుసండి. అందుకే బైబిల్లో రాయబడింది జాన్ చాప్టర్ 2 verse 24 అనుకుంటాను, మనిషి యొక్క అంతరంగాన్ని ఆయన ఎరిగిన వాడు. మనిషి గురించి ఆయన సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఒక మనిషి గురించే కాదు, ఈ భూమి ఆకాశంలో ఏమేమి సృజించబడ్డాయి అవన్నీ ఆయన చేశాడు కనుక ఈ మానవ జాతి మనుగడ ఎలా ఉండబోతుంది, ఏం జరుగుద్ది, సమస్తము కూడా ఆయన శత్రువైనటువంటి అపవాది ఎలా సంఘం మీద దాడి చేస్తుంది అవన్నీ సమస్తము ఆయనకి తెలుసు. అయితే యేసయ్య ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానంటున్నాడంటే ఒకసారి మనం రెవల్యూషన్ చాప్టర్ 12 చూడండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 12 నేను చదువుతున్నాను. ఎవ్రీబడి కెన్ రీడ్ బైబిల్. మీరు పరిశుద్ధ గ్రంథాలు చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అక్కడ పరలోకంలో ఒక కార్యం జరిగింది. దాన్ని యోహాను భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి అది సంఘమైన మనకి చాలా అవసరమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి చూడండి అక్కడ ఏమైనా రాయబడిందో. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 12. అందుచేత పరలోకమా, జాగ్రత్తగా వినండి, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చేసాడు. ఎవరి యొద్దకు దిగొచ్చాడు? ఎవరి యొద్దకి అమ్మా? ఎవరొచ్చారు? దిగొచ్చింది ఎవరు? తనకు సమయం కొంచెమే అని ప్రేమతో కాదు బహుక్రోధము గలవాడై దిగొచ్చాడట. ఐజా చాప్టర్ 14 లో రాయబడింది, జనములు పడగొట్టేవాడు అపవాదం ఉంది. ప్రియరా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ లేఖన భాగం చూపించి మీతో మాట్లాడమన్నారు.
క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితం చాలా విలువైనది. యేసయ్య నీకు ఇచ్చిన ప్రతిరోజు చాలా వాల్యుబుల్, ఎవ్రీ సెకండ్ వాల్యుబుల్. ఎందుకంటే యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య తనకిచ్చిన సమయాన్ని, తండ్రి దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడో మనము కూడా దేవుడిచ్చిన సమయాన్ని ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని పూర్తి చేసి దేవుని రాజ్య వారసులుగా మనము కూడా అక్కడ పిలువబడాలి, నిలబడాలి. ఈ రోజు పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది. పరలోకం అంతా సంతోషిస్తుందంట, ఉత్సహిస్తుందంట. ఎందుకు? భూమికి సముద్రానికి శ్రమ ఉంది. అపవాది తనకు శ్రమ కొంచెమే తెలుసుకుని బహుక్రోధం గలవాడు మీ యొద్దకు దిగొచ్చాడు. మీ యొద్దకు దిగొచ్చాడు అంటే ఈ లోకంలో ఉన్నవాడు, అంటే ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ ఎందుకు చెప్తుందంటే, ఈ లోకంలో ఎవరున్నారంటే అపవాది సంచరిస్తుంది. ఎవరు సంచరిస్తున్నారు? ఈ అపవాది మనుషులందరినీ కూడా దేవుని వాక్యంలోనికి, దేవుని వాక్యానుసారంగా జీవించనివ్వకుండా దేవునిలోంచి తొలగించడానికి, దేవుని ప్రణాళికలోంచి తొలగించడానికి, దేవుని యొక్క చిత్తంలోంచి తొలగించడానికి, దేవుడు ఏ గ్రంథానికి చేతబెట్టాడో ఆ గ్రంథానికి ఆపోజిట్ గా, విరుద్ధంగా ప్రతి వ్యక్తి చేసి దేవుని చేత, దేవుని కోపము చేత నశించిపోవాలని అపవాది యొక్క ఆలోచన. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో వాళ్ళే ధన్యులు. వాళ్ళే, చెప్పండి, వాళ్ళు మాత్రమే ధన్యులు. 2 ఎకరాల పొలం ఇచ్చాం, లేదంటే దేవుడికి చాలా ఆఫరింగ్ ఇచ్చాం, ఇవన్నీ కాదు. దేవుని వాక్యాన్ని వినాల్సిందే, దాన్ని గైకొనాల్సిందే. నీకంటే ప్రాముఖ్యమే, నీకు తెలిసిన దానికంటే అపవాదికి వాక్యం తెలుసు. అపవాదికి వాక్యం తెలుసు. ఒకరోజు యేసయ్యతో మాట్లాడుతున్నాడు అపవాది, నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దుఃఖించు కదా. ఎందుకు దుఃఖాలి యేసయ్య? చెప్పండి ఒకసారి. యేసయ్య ఎందుకు దుఃఖాలి చెప్పండి. రాయబడి ఉంది కదా, చాలా స్పష్టంగా అపవాది చెప్తుంది, రాయబడి ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు చెత్తి పట్టుకుంటారని. లేఖన భాగాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఎవరంటే అపవాది. ఎవరండి? నా వైపు చూస్తారంటే ఉందా లేదా బైబిల్లో? ఎక్కడుంది? మాథ్యూ చాప్టర్ 3, మాథ్యూ చాప్టర్ 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం. అక్కడ చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపటకు ఆత్మల అరణ్యముకు కొనిపోబడెను. 40 దినముల 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలతో ఆజ్ఞాపించమను. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. యేసయ్య వాక్యం ద్వారా సమాధానం చెప్తున్నారు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణముగా ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమైన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము. ఆయన నిన్ను గూర్చి, జాగ్రత్తగా అపవాది వాక్యం చెప్తుంది యేసయ్యతో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అపవాది చాలా స్పష్టంగా పర్టికులర్ గా మెన్షన్ చేసి ఎక్కడ ఏ లేఖన భాగం రాయబడిందో 97 క్రితంలో మనం చూస్తాం, మన పాదం రాయి తగలకుండా దేవతతో ఎత్తుపట్టుకుంటారని. ఈ మాటని యేసయ్యతో చెబుతుంది అపవాది. నిజంగానూ దేవుని కుమారుడేనా? నిజంగానూ దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడు కదా అపవాదికి తెలుసా తెలీదా? మరి తెలుసు కూడా. వాక్యము ద్వారా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ఆపోజిట్ గా, విరుద్ధంగా ఎట్టి పరిస్థితులు కూడా చేయించాలన్నది అపవాది యొక్క లక్షణం. ఏదైనా చోటలో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఈ పండు తింటే చచ్చిపోతావు, మరణం వస్తుంది. దేవుడు మాట్లాడి వెళ్ళిన తర్వాత అపవాది వచ్చి ఈ తోట చెట్టకులో ఏదైనా తినొద్దని దేవుడు మీకేమైనా చెప్పారా అని అవ్వమని అడిగినప్పుడు ఎస్ చెప్పాడు. ఈ పండు తింటే చచ్చిపోతామంట. నో, చచ్చిపోరు, మీరు దేవతలు అయిపోతారు. అది ఆయనకి తెలుసు. బైబిల్లో రాయబడింది, అపవాది అబద్ధికుడు. చెప్పండి, అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధానికి జనకుడు. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితులు కూడా దేవుని చేత సృజించబడి, దేవుని చేత ఆశీర్వించబడ్డ పిల్లల్ని ఆపోజిట్ గా చేయించి దేవుని చేత శపించబడేలాగా, దేవుని చేత కర్సస్ తెప్పించేలాగా, దేవుని చేత గెంటి వేయబడేలాగా, ఏదైనా తోటలైతే ఆదాముని పెట్టాడో దేవుడు, అదే ఏదైనా తోట నుంచి దేవుడు ఆదాముని అమ్మని వెళ్ళగొట్టేశాడు. ఏం చేశాడు? అపవాది ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్ఫ్యూజ్ అవడం. మనం కన్ఫ్యూజ్ అవుతాం బైబిల్ చదవకపోతే. హల్లెలూయా. వ్రాయబడి ఉంది కదా, నువ్వు నిజంగా దిగితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే. ఎందుకంటున్నాడు అపవాది? ఒకవేళ కనుక ఈయన దూకితే ఈయనకి దెబ్బ తగ్గుతుంది, దేవుని చిత్తం ఎలాగైనా సరే ఆపచ్చు కదా, దేవుని ప్లాన్ ఆపచ్చు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే చాలా మంది ఒక నార్మల్ గా తీసుకుంటారు. ఎట్టి పరిస్థితులు నార్మల్ గా తీసుకోకండి. క్రైస్తవ జీవితం అంటే భూమి ఆకాశించిన దేవుని సొత్తైన జనాంగం. హల్లెలూయా.
దేవుడికి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఖాళీగా ఉన్నాడు. ఆ శత్రువు ఎవరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ పెడతాడంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డవాళ్ళు, దేవుని చేత దీవించబడ్డవాళ్ళు, యేసు రక్తం ద్వారా కడగబడ్డారు, యేసు ద్వారా కడగబడ్డారు. నీకంటే ఎక్కువగా యేసు విలువ అపవాదికి తెలుసు. నీకంటే ఎక్కువగా మళ్ళీ చెప్తున్నా, యేసు విలువ అపవాదికి తెలుసు, మనకు తెలియట్లా. నేను యోబు గురించి ఒకసారి చెప్తాను. యోబు చాలా భక్తిపరుడు, నీతిపరుడు, భక్తిపరుడు, యథార్థపరుడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఊరికి ఉన్నాడండి, నువ్వు కంచుది, నేను దూషించేలా చేస్తాను. ఏం చేస్తాను నేను? చెప్పండి, నేను ఏం చేస్తాను? దూషించేలా చేస్తాను. నిజంగా ఎంత భయంకరంగా యోబు జీవితం అక్కడ నెలకొందామన్న పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే అపవాది ఎప్పుడు కూడా దేవుని చేత ఆశీర్వించబడ్డ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగుడు పడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కడబడ్డ మనము ఎంతో విలువైన వారము మనకు అర్థం కావట్లేదు, కానీ అపవాదికి తెలుస్తుంది. ఎక్కడుంది అక్కడ? ఒకసారి చూడండి, రెవల్యూషన్ ఒక మాట రాయబడింది, మీరు చూద్దాం, మనందరూ చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 16 నుంచి చదువుతున్నాం. చూడండి, భూమి ఆ స్త్రీకి సహకారియే తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గెక్కిన ప్రవాహం మింగివేశాను. 17 అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవారు. మళ్ళీ చెప్తున్నా, యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారిని ఆమె సంతానం శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్లి సముద్రం దగ్గర నిలిచినది ఘట సర్పం. ఎవరి ఘట సర్పం? దేనికి ఎవరి మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నట? దేవుని ఆజ్ఞలు గైకున్న వారు. సెకండ్ వన్, యేసయ్య గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్తుందట. మనం చూస్తున్నాం లాస్ట్ టైంలో మణిపూర్ ఘటన. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు చక్కగా తన పని తను చేసుకుంటూ భక్తి చేసుకుంటున్నారు. అపవాది ఓరలేకపోతుంది, మనుషులు యూజ్ చేసుకుంది, ఒక మతం అనేటువంటి వెపన్ వాడుకుంది, ఇది మతము సంబంధించిందని వాడుకుని అనేక మంది హృదయాలు ప్రేరేపించి బహిరంగంగా, లేదంటే శాటిలైట్ కట్ చేసి బయట దేశాలకు తెలియకూడదు, ప్రపంచానికి తెలియకూడదని అనేక రకాలు వేసుకుని వాళ్ళకి వెపన్లు ఇచ్చి, గన్స్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులు చంపడానికి ఏమేమి అవసరం అన్ని దగ్గరుండి ప్రొవైడ్ చేసి 300 చర్చిల పైన కూర్చేసి అనేక మందిని చంపేసినట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. కారణం ఏంటంటే అపవాది చాలా భయంకరుడు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా పరలోకం ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఈ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు మాత్రమే మార్గం. యేసుని ఎవరైతే పట్టుకుంటాడో, యేసుని ఎవరైతే కలిగి ఉంటాడో, యేసుని ఎవరైతే వెంబడిస్తాడో వాడు పరలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు. హల్లెలూయా. అది తెలిసిన అపవాది అనేకమైనటువంటి భయాన్ని సంఘం మీద తీసుకొస్తుంది. అనేకమైనటువంటి భయాన్ని తీసుకొచ్చి ఈ రోజున చాలా మంది భక్తులు చాలా మంది డ్రాప్ అయిపోతున్నట్టుగా మనం చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో భయాన్ని రానివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఇది శాశ్వతమైనది కాదు. కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది అయిన తర్వాత యేసును అంగీకరించిన వారు, యేసు కొరకు బతికిన వారు, యేసుతో నిలబడిన వారు ఆయన నిత్య జీవంతో పాటు యుగ యుగాలు జీవించబోతున్నారు ముందు. హల్లెలూయా. అది గొప్ప అవకాశం అనుకోండి. అపవాది యేసుని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళ మీద లెగుస్తున్నట్టే బైబిల్లో. నా సాక్ష్యం చెప్పిన మీకు, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మా అమ్మగారు కూడా ఉన్నారు, మీ మధ్య ఉన్నారు. కావాలంటే చెయ్యెత్తారు, డూప్లికేట్ కదా, ఒరిజినలే. చెయ్యెత్తండి ఒకసారి, ఇద్దరు కూడా చెయ్యెత్తండి, ఇద్దరు ఒరిజినలే. పిల్లరా, నేను సినిమాలకు వెళ్తున్నా, నేను తాగట్లా, నేను నచ్చినట్టుగా జీవించట్లా, నేను బైబిల్ పట్టుకుని భక్తి చేస్తున్నా. నిజంగా నా తల్లిదండ్రులు భయంకరంగా నన్ను కొట్టేవారు. ఎందుకు తెలుసా? వీడు గనక నిలబడ్డా, వీడి ద్వారా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఈడు గనక నిలబడ్డా దేవుడిని ఖచ్చితంగా వాడుకుంటాడు. ఈలోపే ఈయన ఎలాగైనా తొక్కాలి, ఆత్మీయ జీవితంలో తొక్కాలి, ఎలాగైనా సరే దేవుడికి దూరం చేయాలి. అనేకమైన ప్రయత్నాలు జరిగాయి నాకు. నా తల్లిదండ్రుల ద్వారా అనేకమైన శోధనలు వచ్చాయి, బంధుమిత్రుల ద్వారా వచ్చాయి, నాకు వచ్చాయి ఆకలి బాధలు, బట్టలు లేని సరైన వస్త్రం అనేటువంటి పరిస్థితులు. కానీ దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు. హల్లెలూయా. గాడ్ కెన్ యూజ్ ఎవ్రీవన్. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కానీ మన దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుడిలో నిలిచినప్పుడు దేవుడు తన సాక్షిగా, తన పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. నన్ను భయంకరంగా కొట్టేవారు. ఒకవేళ దేవుడు సహాయం లేకపోతే నేను నిజంగా బైబిల్ వినేసి ఇప్పటి లోపల తిరిగి ఉండేవాడినేమో. పిల్లరా, అపవాదికి తెలుసు. ఇంకో విషయం చెప్తున్నా, జరగబోయేది కూడా దేవుడికి ఎలా ఇన్ఫర్మేషన్ ఉందో అపవాదికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎస్, లేఖన భాగాలు వాడికి తెలుసు. యేసయ్యతో చెప్తున్నాడు, నువ్వు నిజంగా దూకేస్తే దేవుని కుమారుడితో దూకే. ఎందుకు దూకాలి? యేసయ్యని ఎందుకు పంపించాడు దేవుడు? చెప్పండి, ఎందుకు పంపించాడండి? యేసయ్యని దేవుడు ఎందుకు పంపించాడు భూమి మీదకి?
చెప్పండి. లోక పాపను మోసుకునే దేవుని గొర్రెపిల్ల. అసలు ఎందుకు పంపించాడు దేవుడు? చెప్పండి చెప్పండి, ఎందుకు పంపించాడు? బైబిల్లో ఉన్నాను ఆన్సర్. బైబిల్లో తెరవండి ఒకసారి ఎవరిబడి. నేను చెప్తున్నా చూడండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక తెరవండి ఒకసారి, మీ ద్వారా చదివిస్తాను నేను. తిమోతి రాసిన పత్రిక తెరవండి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక నాన్న ఎవరిబడి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదవండి గట్టిగా బిగ్గరగా. అయినా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువునాను చెల్లి. ఎస్, అవును చదువునాన్న. ఆయన ఓకే, నెక్స్ట్ వన్. ఎస్ ఎస్ చదువు. చాలు. దేవుడి ప్లాన్ ఏంటండి? ఇది మంచిది, మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమైంది. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యులకు చనిపోజాలే ఉండాలి అని దేవుడు ప్లాన్ చేసుకుంటే, అపవాది దేవుని కుమారుని ఏమని చెప్తుంది? నువ్వు దూకేచ్చు కదా. అవునండి కదా? మీకేమర్థమవుతుంది ఇక్కడ? ప్రియరా, ఇక్కడ భూమి మీద ఉన్న మనము యేసుని అంగీకరించిన మనందరి పట్ల దేవునికి ఒక అద్భుతంగా ఎవ్రీబడి, ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా నీ జీవితం చాలా వృధా చేసావు, సమయం అంతా పోగొట్టావు. యేసయ్య సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడో ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. అపవాది కూడా సమయం తక్కువే ఉంది కనుక బహుక్రోధం గలవాడు ఈ భూమి దిగొచ్చి ఎలాగైనా సరే దేవుని పనులన్నీ కూడా ఆపాలి, క్లోజ్ చేయాలి, దేవుని ప్రణాళికలు ఆపాలి, దేవుని ఉద్దేశాలు ఆపాలి, సువార్త ఆపాలి, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిని భయాన్ని కలిగించాలి. సువార్త వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మో మేము సువార్త అంగీకరిస్తే మనం చంపేస్తారేమో, లేకపోతే మాకు ఇలాంటి ఉద్యోగాలు ఉండవేమో, ఇలా రకరకాలుగా ఈ రోజున మనుషులను ఉపయోగించుకుని చాలా మంది భయాన్ని పెడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే యేసయ్య అన్ని ఎరిగిన వాడు కనుక రెవల్యూషన్ చాప్టర్ 21 అంటాడు, పిరికివారు కూడా నరకానికి వెళ్ళిపోతారు అన్నాడు. ఎవరండి? పిరికివారు. క్రైస్తవుడిగా ఉండాలంటే పిరికితనం పనికిరాదు. చావుకైనా సిద్ధపడాలి, యేసు కొరకు హతసాక్ష్యానికైనా సిద్ధపడాలి, యేసు కొరకు యేసు పరినిమిత్తం నిలబడాలి, యేసు ఇచ్చిన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆయన గ్రంథం ప్రకారంగా నడవాలి. అలాంటి వారికి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అలాంటి వారికి మాత్రమే నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. చూడండి, అందుకే ఈ రోజు మనం బైబిల్లో చూస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి ప్లాన్ అపవాది ఎలా ఆపాలనుకున్నాడో ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఈ రోజున మనందరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఎవ్రీబడి, ప్రతి వ్యక్తి విశ్వాస పట్ల ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవుని చిత్తం ఉంది. ఇది ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు దేవుని సన్నిధిలో నిరంతరము నిలుస్తారట. ఎక్కడ నిలుస్తారండి? దేవుని సన్నిధిలో. అందుకే దేవుని చిత్తము చేయవాడు నిరంతరము ఎవరండి? దేవుని చిత్తము చేయవాడు మాత్రమే. యేసయ్య కూడా తండ్రి చిత్తాన్ని చేశాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఏం చేశాడు యేసయ్య? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు ఆయన? చూద్దాం ఒకసారి మనం అది కూడా. మాథ్యూ చాప్టర్ 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్ను తిప్పలేను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుకుని మళ్ళీ చెప్తున్నా. నీవు యేసయ్య తండ్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చావు, యేసయ్యకి ఇచ్చాడంట తండ్రి దేవుడు. వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు, వారందరికీ నిత్య జీవం అనుగ్రహించినట్టు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చుతుంది. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నెక్స్ట్ వన్, చేయుటకు జాగ్రత్తగా వినండి. యేసయ్య తండ్రి దేవుడితో చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితుని. యేసయ్య ఏం చేశాడు? తండ్రి దేవుడు ఇచ్చిన పని ఏం చేశాడట? పూర్తి చేసేసాడు. నీవు నాకు చేయడానికి ఇచ్చిన పని పూర్తి చేశాను, నెరవేర్చాను. ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, నీకు చాలా సమయం ఇవ్వబడింది. ఈ సమయంలో నువ్వు ఎవరినైతే మాదిరిగా చేసుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో, నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నావో, ఆ యేసయ్య ఈ రోజు నీ గురించి నీతో నాతో చెప్తున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. నేను భూమి మీద ఉన్నప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాను, తండ్రి నాకు ఇచ్చిన పని ఎలా పూర్తి చేశానో, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన పనిని నువ్వు కూడా పూర్తి చేసి ఆయనతో పాటు నిలబడాలనేటువంటి కోరిక ఆయనకు ఉంది. హల్లెలూయా.
ప్రతి ఒక్కరు కూడా యేసు చిత్తాన్ని పూర్తి చేయాలి. యేసు చిత్తాన్ని పూర్తి చేస్తేనే దేవుడు మనం ముఖముఖంగా చూడగలుగుతాం. ఈ రోజున యేసు చిత్తాన్ని చేయడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. చాలా మంది దేవుడి చిత్తం అంటే భయం. ఎవరిని ఇస్తాడో, ఎలా ఉంటుందో, ఏం జరుగుద్దో, ఎందుకు వచ్చింది, అది మనకు నచ్చినట్టు మనం ప్లాన్ చేసుకుని మన జీవితం మనమే మనం డిజైన్ చేసుకుని మనకు నచ్చినట్టుగా ప్రతి హ్యాపీగా ఉంటుంది, పీస్ అండ్ ప్రాస్పరిటీ చూడక్కర్లేదు. అదే దేవుని చిత్తం అంటే ఏమో, ఎక్కడికి వెళ్ళమంటాడో, ఏం చేయమంటాడో, ఎలా ఉంటుందో, ఈ బాధలను ఎందుకు అని చాలా మంది దేవుని చిత్తం ఏంటి, కనీసం మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి, అది నేను చేస్తాను అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆర్ యు బిలీవర్? ఆర్ యు క్రిస్టియన్? మళ్ళీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు నేను దేవుని చిత్తాన్ని చేయాలి, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నేను అది పూర్తి చేస్తాను అని ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓకే, 1%. అంతేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు 1%. మీకు విషయం చెప్పనా, మీరు బైబిల్ నమ్ముతారా లేదా? ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారు కదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, అందరూ నమ్ముతున్నారు లేదా? చూడండి ఒకసారి మీ ద్వారా చదివిస్తాను. మాథ్యూ చాప్టర్ 7 verse 13 through 14. ఎవ్రీబడి కండి చదవండి బిగ్గరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదవండి. నాన్న చిన్నలు ఎవరైనా చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనానికి పోయే మార్గము వెడల్పు. నెక్స్ట్ వన్ నాన్న. నాశనానికి పోయే మార్గం అనేకులు ప్రవేశిస్తారు. నెక్స్ట్ వన్, జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఆ దారి ఏమై ఉందట? నెక్స్ట్ వన్ చదివినాను. దాన్ని కనుగొని వారు. మీరు చేస్తారు అప్పుడు క్రించిన దేవుని చిత్తాన్ని. ఈ రోజున ఇది నేను ఏదో సొంతంగా ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి రాలా. దేవుడు నాకు సమయం గురించి చెప్పమన్నాడు. నేను మొత్తం నేను రాసుకుని కొన్ని రెఫరెన్స్ రాసుకుని మీ మధ్యకి వచ్చా. ఈ పరిచర్య నాకు దేవుడిస్తే వచ్చింది. నాకు ఎవరో మనుషులు కాకేసి నీ దేవుడు నువ్వు సేవ చేయాలని నాకు చెప్పడా. ముందు నాకు దేవుడే మాట్లాడాడు. రాజులు ఎదుట, ప్రధానులు ఎదుట, అధికారులు ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు. నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, ఈ ప్రపంచం అంతా కూడా నేను తిప్పుతాను. నేను ఎక్కడ మీటింగ్ కట్టుకుంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పాడు యేసయ్య. నేను నమ్మే నా పని నమ్మకంగా చేయి. నా కాలింగ్ అది. దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయి. కేఏ పాల్ విజన్ నాకు ఇచ్చారు. మీకు తెలుసు మీ అందరికీ. ఇదే భీమవరం గ్రౌండ్ లో ఒక పాపులర్ ఇవాంజలిస్ట్ గా హెలికాప్టర్ లో దిగాడు కేఏ పాల్ గారు. ఆ దర్శనాన్ని, ఆ పిలుపుని ప్రభు నాకు ఇచ్చారట. స్వయంగా ప్రభు మాట్లాడారు. ఆ గొప్ప దర్శనాన్ని నీకు ఇచ్చాను, ఆ పిలుపు నీకు ఇచ్చాను. నేను ప్రపంచమంతా వాడుకుంటా, ప్రపంచంలో ఎవరికైనా ఘనత నీకు ఇస్తా, నేను వాడుకుంటాను, నా పని నమ్మకంగా చేయని చెప్పాడు. 22 సంవత్సరాల నుంచి నేను ప్రభుని వెంబడిస్తున్నా. దేవుడు చెప్పింది ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. నా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. కానీ యేసయ్య కూడా చెప్పాడు, నువ్వు నాలో నిలుచుండు, నాతో ఉండు, నేను వాడుకుంటానని చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు నా జీవితం ఈ రోజు స్థితిలో ఉన్న నా వెనకాల కారణం నా తల్లిదండ్రుల కంటే ప్రాముఖ్యమైనది యేసయ్య మాత్రమే. మేము కనబడుతున్నాం, మేం కాదు. నా కొరకు కష్టపడింది యేసయ్య. హల్లెలూయా, యేసయ్య. ఈ రోజున బైబిల్ చెప్తుందండి, దాన్ని కనుగొన్న వారు కొందరే. నేను ఆ రోజు మా తల్లిదండ్రులు కనుక కొడుతున్నారు, తిడుతున్నారు, భయపడిపోయి బైబిల్ వదిలేస్తుంటే ఈ పాటికి నేను ఏ తాగుపోతున్నో, ఏ తిరిగిపోతున్నో, ఏ సినీ ఫీల్డ్ లోనో ఎక్కడో చోట అడుగుపెట్టి నా జీవితం పాడైపోయాను. కానీ యేసయ్య నన్ను బలపరిచినప్పుడు, యేసయ్య నన్ను స్థిరపరిచినప్పుడు, యేసయ్య తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు, యేసయ్య నాకు చెప్పాడు, నీ ఆత్మ నాతో ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. నా ఆత్మ ఆయనతో ఉంటుందని నాకు వాగ్దానం చేశాడు. ఆ ప్రామిస్ ని నేను రీచ్ అవ్వాలంటే, దాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను చేయాల్సింది నేను చేయాలి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజున బైబిల్ చెప్తుంది నాశనానికి వెళ్ళిపోయేవారు అనేకులు, కానీ ఈ జీవ మార్గానికి వెళ్ళేవారు కొందరు మాత్రమే. ఇది సంకుచితమైంది. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నేను దేవుని చిత్తం ఏంటి, అది నేను చేయాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని అడిగితే ఒకే ఒక బిడ్డ చెయ్యెత్తింది. మరి ఎంతమంది దేవుని చిత్తం చేయగలుగుతారు? ఎంతమంది దేవుని పని చేయగలుగుతారు? దేవుని చిత్తము కష్టమని నేను చెప్పను కానీ, దేవుని చిత్తము చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను చెప్పను కానీ, మీ కాడి ఆయన 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 ఏమని చెప్తున్నాడంటే, మీ కాడి నా మీద. అవునండి కదా? ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జిల్లారా నీకు నేను ఇస్తాను విశ్రాంతి. ఈ కాడి ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా చేస్తాడంటారు లేదంటారు? దేవుని చిత్తం చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో దేవుని చిత్తం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మీకు అర్థమైనా చెప్తాను వినండి. యేసయ్య దేవుని చిత్తం చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు అపవాది శోధించినప్పుడు, శోధన అయిపోయిన తర్వాత పరలోకం నుంచి దూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారు. ఏం చేశారు? ఎవరైతే దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతారో, దేవుని పని చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక సెక్యూరిటీ దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా.
దేవుడు చాలా గొప్పడు. ఎందుకు తెలుసా? ఎందుకు సెక్యూరిటీ ఇస్తారంటే దేవుడి చిత్తం ఎవరైతే చేస్తున్నారో వాడి మీద ఎవరు కనుదృష్టి, ఎవరు యుద్ధం చేస్తాడంటే మనుషులు కాదు కానీ అపవాది దురాత్మల సమూహం, ఆకాశంలో దురాత్మల సమూహం దాడి చేస్తాయి. ఈ వ్యక్తి దేవుని చేత వాడబడుతున్నాడు, ఈ వ్యక్తి దేవుని చిత్తం చేస్తున్నాడు, ఈ వ్యక్తిని అర్జెంటుగా పడగొట్టాలి. కేఏపాల్ గారు మీరు చూడొచ్చు, ఒక అద్భుతమైనటువంటి ఇవాంజలిస్ట్ గా పేరు పొందాడు. ఆల్మోస్ట్ 148 కంట్రీస్ కి గాస్పెల్ ప్రకటించాడు. చాలా అద్భుతమైన దీవెనకరమైన పరిచయం చేశాడు. ఎందుకు పడిపోయాడు? కారణం ఎవరు? మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఒక డిసిషన్ తీసుకుంటామో, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఒక డిసిషన్ తీసుకుంటామో, ఆటోమేటిక్ గా అపవాది ఖచ్చితంగా గెలుస్తాడు, ఓడగొడతాడు. అందుకే యేసయ్య బైబిల్లో రాసిన ఎపిసి రాసిన పత్రికలో అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన సమయం చాలా అయిపోయింది. నీ వయసు ఎంతో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. నీకు ఇచ్చిన సమయం ఇక్కడి నుంచి సరే దేవుని చిత్తం చేయడానికి మీరు వినియోగిస్తారా? దేవుని చిత్తం ఫుల్ఫిల్ అవ్వడానికి, దేవుని చిత్తం పూర్తి చేయడానికి, దేవుని సన్నిధిలో మీరు నిలబడడానికి మీరు ప్రయాసపడతారా? నాశనానికి పోయేవారు అనేకులు, కానీ ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరు. ఆ కొండలో నువ్వుంటావా? మళ్ళీ చెప్తున్నా, ఆ కొండలో నువ్వుంటావా? ఈ జీవ మార్గం పోయేటువంటి ఈ ఇరుకు మార్గంలో, ఈ సంకుచితమైన మార్గంలో, ఆ కనుగొన వారిలో నువ్వుంటావా? ఆ కొండలో నువ్వుంటావా? మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నువ్వుంటే దేవుడు నేను ఖచ్చితంగా సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఇష్టపడితే నువ్వు చేయడానికి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి తన రాజ్యంలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీకు చాలా సమయం ఇచ్చా. నువ్వు వాషింగ్ మిషన్ అడుగుతున్నావు, మొబైల్ అడుగుతున్నావు, ఏసీ అడుగుతున్నావు, సో ఏదో అడుగుతున్నావు. ఓకే, ఎవ్రీథింగ్ గాడ్ ప్రొవైడింగ్ మీ, ఎవ్రీథింగ్ ప్రొవైడింగ్ యూ. నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు, నీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. కానీ యేసయ్య ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ పట్ల నేను ఏ ప్రణాళిక అయితే కలుగున్నానో, ఏ ఉద్దేశం అయితే కలుగున్నానో, ఏ చిత్తం అయితే కలుగున్నానో దాన్ని పూర్తి చేసి నా సన్నిధికి వచ్చాయని చెప్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఎవరి సన్నిధికి? దేవుని చిత్తం చేయకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? పిల్లరా, యేసయ్య చాలా ప్రాముఖ్యం. ఒకసారి చూడండి, మాథ్యూ చాప్టర్ 26 లో కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 26 మీరు బైబిల్ పరిశోధించండి. అక్కడ 36 నుంచి మనం చదువుదాం. యేసయ్య ఏం చేశాడో చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్నామని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాకాతుడెవడు మొదలు పెట్టాడు. అప్పుడు యేసు మరణమగు అంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాడు. ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మెలుకుని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ శుద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ వారు వెళ్ళి, తండ్రి నా తండ్రి, నేను దీన్ని తాగితేనే గాని ఇది నా వద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రార్థించాడు. ఎలాంటి వ్యక్తులు యేసయ్యకి కావాలి? ఎంచు దినాలు, ఈ కడవరి దినాల్లో, ఈ లాస్ట్ దినాల్లో ఎలా దేవుని చిత్తం చేయడానికి, ఎలా దేవుని చిత్తం పూర్తి చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు ధైర్యంగా సువార్త చెప్పడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే దేవుని చిత్తము చేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే దేవుని చిత్తము చేయడానికి ముందుకు వస్తారో, దేవుడు వాళ్ళు వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎంచు దినాల్లో. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని చిత్తము చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ పేరు చాలా ప్రాముఖ్యంగా లెక్కించబడుతుంది. మరియా ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడిందో, నిజంగా మీరు ఆలోచించండి. ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు చాలా మంది కన్యకులు ఉన్నారు. యేసయ్యని భూమి మీద పంపించడానికి తండ్రి దేవుడు ఒక నిర్ణయం తీసుకుని గాబ్రియెలు దూతను పంపించి మరి దగ్గరికి వెళ్ళాడు. మరి అంటే దయాపాత్రని వెంటనే లోబడినప్పుడు, దేవుని చిత్తం చేయడానికి లోబడినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో ప్రధానమైన తర్వాత ఎవరైనా సరే వివాహం కాకముడిపై గర్భం ధరిస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు? ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అవునండి కదా? అంటే తన ముందు ఏముంది? సవాలుతో కూడినటువంటి, అంటే ప్రాణాలకు తెగించి దేవుని చిత్తం చేయాలి. చంపేస్తారు, తేడా వస్తాయి. కానీ దేవుడు చంపనిచ్చాడా? ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె వివాహం కాకముడిపై గర్భం ధరిస్తే చంపేయాలి కదా.
మరి ఎందుకు దేవుని చిత్తం చేయడానికి ముందుకు అడిగేసినప్పుడు దేవుడే ఆమెకి సహాయం చేసి దేవుని చిత్తం చేయడానికి ముందుకు నడిపించాడు. హల్లెలూయా. అందుకే హేరోదు యేసయ్య రాజు పుట్టాడని ఈ తూర్పు జనం చెప్తున్నప్పుడు, ఏంటి రాజు పుట్టాడా, నేను కదా రాజుని, ఇంకొక రాజు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి, అయితే తెలుసుకున్న నా దగ్గరికి రండి, ఎందుకు చంపేయాలి. అందుకే దేవుడు మళ్ళీ దూతను పంపించి వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి పంపించేశాడు. దేవుని చిత్తం ఎంత విలువైందో ఈ రోజున మనకంటే ఎక్కువగా అపవాదికే తెలుసు. ఎవరు తెలుసండి? సేవ, మీ పట్ల సేవ, ఎవరికైనా సేవ కాలింగ్ ఉంటే దేవుని పట్ల చిత్తం ఉంటుంది, వివాహం పట్ల దేవుని చిత్తం ఉంటుంది, పరిచయం పట్ల దేవుని చిత్తం అనేది ఉంటుంది. అది ఎవరైతే పూర్తి చేయగలుగుతారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ తరతరాలను ఆశీర్వదిస్తాడు, వాళ్ళ దేవుని సందులో నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రోజున నీతో నాతో చెప్తున్నాడు, నీకు చాలా సమయం ఇచ్చాను, ఇప్పుడు ఇక చాలా సమయాన్ని వృధా చేసావు, నీ జీవితం చాలా అయిపోయింది, ఇక్కడి నుంచి అయినా సరే నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని. కరోనా వచ్చింది, ఆ కరోనా ఆ కోవిడ్ సీజన్లో కోవిడ్ సీజన్ అనేక మంది చనిపోయారు, అనేక మంది లక్షల రూపాయలు వెచ్చించారు. కానీ నేను సజీవ లెక్కలో ఉన్నావంటే కారణం ఏంటి? ఇంకా దేవుడు మన గురించి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక, ఆనాడు కలిగి ఉన్నాడు కనుక ఈ రోజు ఈ గృహంలో మనందరూ దేవుని వాక్యం వింటున్నాం. హల్లెలూయా. ఇది అనుకోకుండా జరిగింది కాదుగా, దేవుడు ఏర్పాటు చేస్తే మీరందరూ దేవుడి ప్రేరేపణ వచ్చారు. మేము పిలిస్తే వస్తారు, మీరు వస్తారండి? రారు. ఈ రోజు నీతో నాతో చెప్పిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని చిత్తము చేయాల్సిందే. నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. నువ్వు గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుని లెక్కడకపోతున్నాడు. ఎక్కడుంది అక్కడ ఆ మాట మనం చూస్తాం. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఎవరు చెప్తారో, దినములు చెడ్డము కనుక మీరు సమయముని పోనివద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానం వలె కాక అజ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరు అజ్ఞానం వలె కాక నాకు అన్ని తెలుసులే, నాకు ఇంకా చాలా టైం ఉండలే, ఇవన్నీ కాదు. అజ్ఞానంతో కాక జ్ఞానం వల్ల నడుచుకోమని బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్తారు? ఎపిసి రాసిన పత్రిక 5:15. ఎపిసి రాసిన పత్రిక 5:15 చదువునాను చెల్లి. గనుక పోనివ్వక చేసుకొనుచు కాక, ఎస్ చూసుకోండి. బైబిల్ చెప్తుంది అజ్ఞానం వలె కాదు, ఎలా నడుచుకోవాలంటే అమ్మా. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి. ఎవరి దగ్గర నుంచి? ఎక్కడ రాయబడింది బైబిల్లో? యోహాను కాదు, యాకోబు. ఇప్పుడు జ్ఞానం వల్ల నడుచుకోవాలి. జ్ఞానం కూడా ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు. అంటే మనం దేవుడిని అడిగినప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు ఈ దినములు చెడ్డు కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. మనకు జ్ఞానం కొద్దువై ఉంటే మనం ఆయన అడిగితే జ్ఞానం ఇస్తాడు. ఈ రోజున దేవుడి గ్రంథం చెప్తుంది, నీకు ఇచ్చిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. యేసయ్య తండ్రి చిత్తాన్ని ఎలా పూర్తి చేశాడో నీ పట్ల కూడా నువ్వు కూడా దేవుని చిత్తాన్ని పూర్తి చేయడానికి దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి మరొక హెచ్చరిక నీకు నాకు కూడా. చూసుకోండి, ఈ రోజున మరొకసారి హెచ్చరిక ఇది. ఇంకా దేవుని చిత్తం పూర్తి చేయాల్సిందే. ఇప్పుడు దాకా నీ స్వలాభం కోసం, ఇప్పుడు దాకా నీ ఉద్దేశాలు నెరవేర్చుకున్నావు, ఇప్పుడు దాకా నీ సొంత నిర్ణయాలు నెరవేర్చుకున్నావు, ఇప్పుడు దాకా నీకు నచ్చినట్టు బ్రతికావు, ఇప్పుడు దాకా నీ చిత్తం చేసుకున్నావు. ఇక మీదైనా దేవుని చిత్తం చేయి. ఎవరు చిత్తం చేయాలి? చేద్దామా వద్దా? మరొక డెడికేట్ చేయబడి ప్రేయర్ చేసుకుని వెళ్దాం. పిల్లరా, దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య రెండవ రాకడ చాలా సమీపిస్తుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మనందరం ఇక్కడ కూర్చున్నాం. యేసయ్య బోర శబ్దం మోగింది, దేవుని బోర మోగింది, ఆయన వచ్చేసాడు, అడుగు పెట్టాడు. మనందరం కూడా మేఘాల మీద కొనిపోబడి యేసయ్యని ఎదుర్కొంటామా లేదా? ఎంతమందికి ఉందా విశ్వాసం? చేయొద్దండి. ఖచ్చితంగా యేసయ్య ఆయన దేవుని బోరతో ఆయన దిగొచ్చినప్పుడు పరలోకం నుంచి మనందరం మేఘాల మీద యేసయ్యని ఎదుర్కొంటామా లేదా? మరి కొంతమంది ఎత్తారండి, కొంతమంది ఎత్తరా? ఎందుకు ఎత్తట్లేదు? కారణాలు ఏంటి? ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఎన్ని మీటింగ్లకి వెళ్ళారు, ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఎన్ని చోట్లకు వెళ్ళారు, అదంతా డేటా అంతా యేసు దగ్గర ఉంది. తెలుసా మీకు? ఎన్నిసార్లు మీతో వాక్యం ద్వారా మాట్లాడాడు, ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరించాడు, అక్కడ మీతో ఎలాగా తన చిత్తాన్ని తెలియజేశాడు, ఆ డేటా అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. మొత్తం అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. రెవల్యూషన్ చాప్టర్ 20లో గ్రంథాలు విప్పబడితే అందులో సమస్తం రాస్తున్నాడు. ఎవరికి ఎన్నిసార్లు సువార్త చెప్పాడు, ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని తెలియజేశాడు, ఎవరు చేశారు, ఎవరు చేయలేదు. ఆయన దగ్గర జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఉంది. ఈ గ్రంథం కాక మామూలు పుస్తకాలు ఉన్నాయట. ఈ గ్రంథాలు మొత్తం రాసుకుంటున్న డేటా అంతా కూడా. దేవుడు ఈ రోజు నీతో నాతో అంటున్నాడు, ఇక్కడి నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకో దయచేసి. ఎందుకంటే ఈ అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ మోసకరమైన దినాల్లో, ఉగ్రత దినాల్లో, క్రైస్తవులు హింసించే దినాల్లో, కరువులు, ఇలాంటి దినాల్లో, ఈ దినాల్లో యేసయ్య చిత్తం చేయడానికి ఎంతమంది నిలబడతారని యేసయ్య ఆశతో పరలోకం నుంచి భూమి మీదకి సంఘం వైపు చూస్తున్నాడు. మన ముందు ఖడ్గం వచ్చింది, మన ముందు శ్రమ వచ్చింది, అనేక మంది హింసించబడ్డారు, చంపబడ్డారు. కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? ఎవరు చెప్పరా? మాథ్యూ చాప్టర్ 24 verse 9, 7 నుంచి మనం చదువుకోవచ్చు.
జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు. ఈ రోజున బహిరంగంగా టీవీలో చెప్తున్నారు క్రైస్తత్వం ఉండకూడదు, క్రైస్తత్వం అనేది ఒక మతం, ఇది హిందూ దేశం, ఇది భారతదేశం అని చాలా భయం లేకుండా చాలా ధైర్యంగా పెద్ద పెద్ద టీవీ ఛానల్లో కూడా చెప్తున్నారు. కారణం ఏంటి? యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు అండి. అవునా కదా? మీరు విన్నారు కదా ఈ మాటలు? చాలా ధైర్యంగా భయం లేకుండా చెప్తున్నారు. మీడియాలో చెప్తున్నారండి, మీడియాలో చెప్తున్నారు. ఏం చేద్దాం, ఏదోటి చేయాలండి, ఏదోటి చేయాలి, క్రైస్తత్వం విస్తరించిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారండి. యేసయ్య ముందే చెప్పాడు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. ఎక్కడున్నాం మనం ఈరోజు ఆత్మీయ జీవితంలో? ఎక్కడున్నాం? అసలు నిద్రపోతున్నావా? బైబిల్ చెప్తుంది మెలకువగా ఉండి దయచేసి. యేసయ్య చెప్పిన మాట మన జనరేషన్ లో మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎప్పుడు వస్తాడు యేసయ్య? ఎప్పుడు వెళ్తాం ఆయన దగ్గరికి? మనం ఆయన వస్తే మనం ఖచ్చితంగా ఆయనకి ఎదుర్కొనేటువంటి విశ్వాసము, నిరీక్షణ, పరిశుద్ధత నీలో నాలో ఉందా మై డియర్ బ్రదర్ సిస్టర్? ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఇక్కడే మనం పశ్చాత్తాపడి రిలీజ్ అయిపోదాం. దేవుని పాదాలెట్టుకుందాం, దయచేసి కాపాడమందాం. దేవుడు మన పేరు జీవ గ్రంథంలో రాయడానికి కృప చూపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పిన ప్రతి మాట కూడా ఈ జనరేషన్ లో జరుగుతుంది. పిల్లరా, అమెరికా చాలా పేరు పెట్టబడినటువంటి దేశం. నువ్వు మణిపూర్లో ఎందుకు క్రైస్తవులు హింసిస్తున్నావు అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో బిల్లు ఇచ్చు, లేదంటే వాళ్ళందరూ భారతదేశాన్ని ప్రశ్నించవచ్చు, ఎందుకు క్రైస్తవులు హింసిస్తున్నావు. కానీ ఎవరైనా ప్రశ్నించారా? ఎందుకు ప్రశ్నించలా? కారణం ఏంటి? ప్రవచనం నెరవేర్చబడుతుంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కన్య గర్భం ధరించింది, ఇక మీదట కూడా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. దాన్ని ఆపడానికి ఎవరి తరము కాదు. కానీ ఒకవేళ కనుక యేసు కొరకు అపసాక్షి అవుతే, యేసు కొరకు మనం ప్రాణం వదిలితే మనం ఎక్కడ ఉంటామంట? చెప్పగలరా ఎవరైనా? పరలోకంలో ఉంటాం. పరలోకం వెళ్ళకముందే కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, దేవుడు పెట్టాడు. చూడండి ఒకసారి, మీకు అర్థమయ్యేలా చెప్తా. రెవల్యూషన్ చాప్టర్ 20:4 యేసయ్యతో 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాం. చూడండి ఒకసారి, రెవల్యూషన్ చాప్టర్ 20:4. అంతటా చదువునాను చెల్లి. చూచితును ఉండువారికి ఇయ్యబడును. ఒక్క నిమిషం అన్న, మళ్ళీ చదువు. యేసు విషయమై, అందరూ చదువుతామండి. యేసు విషయమై చదవండి గట్టిగా. యేసు విషయమై తామిచ్చిన సాక్షి నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచాడంట యోహాన్. ఇది నిజంగా ఈ ప్రవచనము రీసెంట్ గా చాలా మంది జీవితంలో నెరవేర్చబడిందా లేదా? మీకు క్వశ్చన్ తెలుసా? మణిపూర్ ఒక పాస్టర్ గారు కొడుకుని బయటికి రాని వాళ్ళ సెన్సార్ కట్ చేశారు న్యూస్. పాస్టర్ గారు కొడుకుని పీక నరికి మొండాన్ని దడికి కట్టారంట. ఎవరైనా చర్చి పాస్టర్ గారు ఎలాంటిది ఎలా ఉంటుంది మీకు గతం చెప్పి బెదిరించారంట. కొన్ని టీవీలో రాలేదు, తెలుసా పిల్లరా? అంటే బైబిల్ చెప్తుంది శిరచ్ఛేదనం చేసేస్తారు. యేసుని గురించి ఎవరైతే సాక్ష్యం ఇస్తారో, యేసుని వాక్యాన్ని ఎవరైతే నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడతారు. అది మన కళ్ళ ముందు రీసెంట్ గా జరిగింది. నెక్స్ట్ వన్, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేయబోతున్నారు. 1000 years నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరి కోసమైతే నువ్వు భక్తి చేస్తున్నావో, ఆయన ముఖాముఖిగా చూసి ఆయనతో నువ్వు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావు? మీ కంక్లూజన్ ఇవ్వాలి కదా. మొదటి పునరుద్ధానంలో ఉంటే చెప్పండి, మీరు మొదటి పునరుద్ధానంలో ఉంటారా? తాగేసి సంఘ పెద్దగా చేస్తున్నాడు, మొదటి పునరుద్ధానంలో ఉండడు. తాగి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థనలో ఏకీభవించాడు, మొదటి పునరుద్ధానంలో ఉండడు. అబద్ధాలతో వాక్యం విరుద్ధంగా బ్రతికేవాడు మొదటి పునరుద్ధానంలో ఉండడు. యేసు కొరకు బ్రతికి నమ్మకంగా జీవించి యేసు జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతికిన వాడు మాత్రమే మొదటి పునరుద్ధానంలో ఉంటాడు. చూడండి ఒకసారి 5వ వచనం చదివాను ఒకసారి. అదే అధ్యాయం రెవల్యూషన్ చాప్టర్. గడిచి వరకు ఎవరు బ్రతకలేదు? ఓకే, నెక్స్ట్ వన్. జాగ్రత్తగా ఏమైనా దయచేసి, ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్గొనని చదువుతాం చెల్లి, వాళ్ళు ధన్యులు, పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం ఉండదు. వీరు దేవునికి, క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. ఎన్ని సంవత్సరాలండి? మరి మొదటి పునరుద్ధానంలో ఉంటావా మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మొదటి పునరుద్ధానంలో ఉంటావా? ఇష్టానుసారంగా ఏదో భక్తి చేసే నామకార్థం భక్తి చచ్చిపోయి మొదటి పునరుద్ధానం నువ్వు లేకపోతే యేసయ్యను 1000 ఏళ్ల పరిపాలన చూడవు. తర్వాత ఈ మొదటి పునరుద్ధానం ఎవరైతే ఉండరో వాళ్ళ మీద ఖచ్చితంగా రెండవ మరణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండవ మరణం ఏంటి? ఆరని అగ్నిగుండం.
ఏ అగ్నిగుండం? చూడండి Revelation chapter 21 verse 8. ఎస్ చదివాను. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. ఎస్ ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణం మీద ఎవరికి అధికారం ఉండదట? ఈ మొదటి పునరుద్ధానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికారం ఉండదట. వాళ్ళు క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారు, రాజ్యం చేయబోతున్నారు. క్రీస్తుకి యాజకులై ఉండబోతున్నారు. దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయబోతున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ముందు ఉన్నాయి. ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో, ఎవరైతే మొదటి పునరుద్ధానంలో ఉంటారో, ఎవరైతే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో అలాంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ముందు ఉంచాడు. హల్లెలూయా. ఏది కావాలి మీకు? నాకైతే ఇవే కావాలి. ఒకవేళ హతసాక్షి అయ్యే ఆపర్చునిటీ వచ్చినా నేను హతసాక్షి అవుతాను, నో ప్రాబ్లం. పాస్టర్ గారు నిజంగా చెప్తారా? బైబిల్ పెట్టుకుని చెప్తున్నా. హతసాక్షి అయ్యే ఆపర్చునిటీ వచ్చినా నేను హతసాక్షి అవుతాను. మరి మీరు అవుతారా? మీరు అవుతారా? టీవీ ఏమవుద్ది, ఏసీ ఏమవుద్ది, ఫ్రిడ్జ్ ఏమవుద్ది పాస్టర్ గారు? మీకు ఏం తెలుసు? కష్టపడి కొనుక్కున్నాయి. హల్లెలూయా. ఏమి మిగలవు, ఏమి మిగలవు. చూడండి Revelation chapter 21 verse 1 చదివాను ఒకసారి. అంతటా నేను కొత్త ఆకాశమును చూసితిని, మొదటి ఆకాశము. ఆగండి, మన ఇల్లు ఉంటాయి ఇక్కడ మొత్తం గతించిపోతుంది బైబిల్ చెప్తుంది. ఈ రోజున మనిషి యేసును ప్రేమించలేకపోతున్నాడు, యేసు చెప్పింది చేయలేకపోతున్నాడు, యేసు వాక్యాన్ని గైకొనలేకపోతున్నాడు, యేసు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఎంతసేపు తనకు నచ్చినట్టు బ్రతకాలి, తనకు నచ్చిన జీవితం, తనకు నచ్చిన కోరికలను నెరవేర్చి పడుకుని నచ్చినట్టుగా బ్రతికి ఎప్పుడో లాస్ట్ అండ్ ఫైనల్ లో నేను మారు మనసు పొందానండి. పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వండి. దేవుడు ఏమైనా అన్యాయం ఇస్తాడండి? నిజంగా బైబిల్ చెప్తుంది, దేవుడట స్పష్టంగా చెప్పాడు, మనుషుడు ఏం విత్తాడు ఆ పంట ఖచ్చితంగా వస్తాడు. దేవుడు చాలా స్పష్టంగా ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, దయచేసి సమయం సద్వినియోగం చేసుకుని దేవుడిచ్చిన చిత్తాన్ని పూర్తి చేయడం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజు ఈ అంచు దినాలు, ఈ కడవరి దినాలు, ఈ భయంకర దినాల్లో, యేసయ్య రాకడ దినాల్లో, ఈ భయంకర దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను అన్నాడేమో పరిశుద్ధాత్మ నీకున్నాక కూడా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు సమయాన్ని గురించి చెప్పమన్నాడు. నేను పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తే ఈ మెసేజ్ నేను ఎదురుకు వచ్చాను. నా సొంతంగా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, దేవుడే సాక్షి. హల్లెలూయా. దయచేసి సమయం సద్వినియోగం చేసుకున్నాం. నెక్స్ట్ దేవుని చిత్తాన్ని పూర్తి చేద్దాం. మొదటి పునరుద్ధానంలో ఉండడానికి మనం ఇష్టపడదాం. ఏది కూడా ఈ భూమి మీద మిగలదట. దయచేసి దేవుని చిత్తం చేయడానికి సిద్ధపడండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. అనేక అన్యజనుల కుటుంబం నుంచి వచ్చి అనేక మంది ఆస్తి వనరా, ఏసే నమ్ముకున్నా కదా నీకు ఆస్తి వెళ్ళిపో అంటే ఆస్తిని వదిలేసి బయటకు వచ్చి సేవ చేసిన వాళ్ళు లేరండి? చెప్పండి. నువ్వు నా కొడుకు కదా, నువ్వు చచ్చిపోయి అనుకున్నా బయటకో అంటే పర్లేదు, నా కేసీ కాలను బయటకు వచ్చి సేవ చేసి ఈ రోజున ఎంగిలి మెతులు ఉన్న మెతులతో తిని ఉన్న వస్త్రంతో సేవ చేసి ఈ రోజు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు సేవకులు లేరండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2 మంది ఉన్నారండి. ఎందుకు వచ్చేసారండి? నాకు ఆస్తి కన్నా, మాకున్నటువంటి వస్త్రాల కన్నా, మాకున్న బంగారం కన్నా, మాకున్న వెండి కన్నా, మా కుటుంబం కన్నా, మాకున్న పేరు కన్నా యేసయ్య కావాలి మాకు. హల్లెలూయా. యేసు కావాలి. చెప్పండి, యేసు కావాలి. యేసు కావాలని వచ్చారు. ఈరోజు మనం ఏం చేస్తాం యేసయ్య కొరకు? చెప్పండి, ఏం చేస్తాం? యేసయ్య కొరకు ఏదైనా చేసాం మనం? ఎవరైనా కొద్ది నీకు నువ్వు పరీక్షించుకో. పై చెప్పగల నేను యేసయ్య కొరకు ఏం చేశానా? ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. ప్లీజ్ నిలబడ్డా ఒకరోజు నువ్వు దేవుడి సింహాసనం ఎదుటి నిలబడతావు, నిజం నిలబడతావు. నిన్ను దేవుడు ముఖాముఖిగా చూస్తాడు. నువ్వు యేసయ్యతో ఏ సమాధానం చెప్తావు? నీ బ్రతుకు ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది? ఈ రోజు తప్పించుకోవచ్చు, ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. దయచేసి ఈ రోజు మనము దేవుని పాదాల దగ్గర ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని, దేవుని వాక్యానుసార నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దేవుడు మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడే ఉంటాడు. ఈ రోజున యేసయ్య చిత్తం ఎలాగైతే తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడో యేసయ్యకి ఈ రోజు కావాలి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కావాలి. సెకండ్ వన్, దేవుని చిత్తం చేసే వాళ్ళు కావాలి. ఉన్నారా మీలో ఎవరైనా సరే? ఒకరోజు దైవజనుడు సౌత్ ఆఫ్రికాకి మిషనరీ వెళ్ళారు. ఎవరైనా వెళ్తారంటే చాలా మంది కామ్గా ఉన్నారు, ఎవరు లగలపోతున్నారు. 9 సంవత్సరాల కుర్రోళ్ళు లెగిసి నేను వెళ్తాను ఫస్ట్ గారు. వాళ్ళు 9 years old. నువ్వు వెళ్తావు? నేను వెళ్తానండి, నేను వెళ్తాను. ఎవరతని పేరు చెప్పగలరు ఎవరైనా? ఎవరతను? 9 సంవత్సరాల వయసుకి మిషనరీ కింద వెళ్ళడానికి చెయ్యెత్తాడు ఆయన. ఎవరతను? చెయ్యి ఎత్తడమే కాదు, దేవుడికి ఇచ్చిన మాట పూర్తి చేసుకుని చనిపోయాడు. హల్లెలూయా. ఎవరతను చెప్పండి అమ్మా? డేవిడ్ లివింగ్ స్టన్. సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టి దేవుని పని పూర్తి చేసి ప్రాణం వదిలేస్తాడు. దేవుడికి మనం చాలాసార్లు మాటిస్తామండి, దేవ నన్ను ఇలా చేస్తే నేను ఎలా చేస్తాను, నువ్వు ఎలా చేస్తే నేను ఎలా చేస్తాను. యాకోబు అన్నాడు, ప్రభా నేను వెళ్ళే చోట భోజనం వస్త్రాలు ఉన్నాయనుకో, నీకు ఇక్కడ మందిరం కట్టేస్తానంతే. ఏస్తున్నామలో కట్టాడండి మందిరం. ఏమైపోయింది జీవితం? ఏమైపోయింది జీవితం? చెప్పండి, ఏమైంది?
ఎప్పుడైతే దేవుడికి ఇచ్చిన మాట అక్కడ నిలబెట్టుకోలేదో, అక్కడ బేతేలుకి వెళ్ళకుండా సుక్కోతుకు వెళ్ళినప్పుడు తన కుమార్తె ఏమైపోయింది? అత్యాచారం చేయబడింది. బైబిల్ అది కూడా ఎందుకు మెన్షన్ చేశాడు దేవుడు చెప్పండి ఒకసారి. బైబిల్ చదువుతున్న మనం చాలా జ్ఞానంతో చదవాలి. అది కూడా ఎందుకు మెన్షన్ చేశాడు దేవుడు? జాగ్రత్త, బుద్ధి కలిగుండు. నా భక్తుడు అవ్వచ్చు, ప్రార్థన పడవచ్చు, దేవుడు దర్శనం చూస్తున్నాడే, దేవుని ప్రత్యక్షత పొందినాడే, కానీ దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు తన జీవితం, తన గుడి జీవితం ఏమైపోయిందని కూడా మెన్షన్ చేశాడు దేవుడు. అవునండి కదా? దావీదు హృదయానుసారుడే, దావీదు చేసింది మెన్షన్ చేశాడు. మోషే నా ఇళ్ళ దృష్టిలో నమ్మకస్తుడు, కానీ మోషే చేసింది మెన్షన్ చేశాడు. అబ్రహాము నా స్నేహితుడు, కానీ అబ్రహాము చేసింది కూడా మెన్షన్ చేశాడు. మరి వీళ్ళ గురించే దేవుడు బైబిల్లో మెన్షన్ చేస్తే అసలు మన బ్రతుకు ఎలాగ ఉందో, మనం చేసినంత దేవుడు ఎక్కడ రాస్తున్నాడు? ఎక్కడ రాస్తున్నాడు? పుస్తకాల్లో రాసుకుంటున్నాడు. దయచేసి నామకార్థ భక్తి చేయకండి, నామకార్థ జీవితం జీవించకండి. ఏదో బ్రతికేమో రోజు వెళ్ళిపోతుంది, పూట వెళ్ళిపోతుంది, తిండికి లోటు లేదు, ధనానికి లోటు లేదు, ఇవన్నీ ఉంటాయి. మీకే కాదు, లోకంలో అన్ని జన్లు కూడా ఉన్నాయి. కట్టలు ఉన్నాయి లోకంలో, కట్టలు ఉన్నాయి బీరువాళ్ళు ఉందా, బ్యాంక్స్ ఉండే కోట్లు ఉన్నాయి. మాకు ఇవి ఉన్నాయి చాలు, మాకు ఏసొద్దు, సువార్తొద్దు. కానీ యేసుని ఎవరైతే కలుగుంటారో వాళ్ళ మధ్య పరలోకంలో కనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేదంటూ ఏమీ లేదు, నాకెందుకు సువార్త, నాకు అవసరమే ఉంది, నాకు దేవుడితో పనే ఉంది, నాకు ఏదైనా లేదనుకో దేవుడిని అడుగుతా. నాకేమో లోటు ఉందా? లోటు లేదు కదా. దేవుడు వద్దనుకున్నాడు కనుక ఎక్కడున్నాడు? మరి లాజరు ఎక్కడున్నాడు? ఈ రోజున మీకేమేమి ఉన్నాయో, మీకెంత ఆస్తుందో ఇవన్నీ దేవుడు అడగట్లా. దయచేసి దేవుని చిత్తం చేయండి. దేవుడు ఎలా అయితే యేసయ్య సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడో మీరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 16 నుంచి చదవండి. ఎవరు పడారు చదవండి ఒకసారి. ఎస్, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవముడమ్మమును ఎవరి వల్ల పుట్టినవి కాదు, ఎవరి వల్ల పుట్టినవి కాదు. ఇప్పుడు దాని గురించి క్రైస్తవులు కూడా పావుగడ పడతలేదా? ఈ శరీరాశ, నేత్ర, జీవముడమ్మం కోసం చర్చికి వచ్చి ఆరాధన అవుతుంది. ఆరాధన అవ్వగానే ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి సినిమా పెట్టుకుని, మమ్మీ మటన్ చికెన్ కంచంలో పెట్టుకుని అలా సినిమా చూస్తూ చక్కగా తింటారు. ఈ రోజున వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. పైన దేవుని వాక్యం, గోడ పక్కన దేవుని వాక్యం, ఆ పక్కన దేవుడి వాక్యం, ఇంటి యజమానుడు యెహోవా అంటారు, కానీ లోపల చేసే వాళ్ళు క్లీన్ అంటే. ఇవన్నీ కూడా దేవుడు చూసి క్షమిస్తాడా, లేదంటే తెలియజేశారంటాడా? తెలిసి వాక్యం తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? మోషే ఇల్లంత నమ్మకస్తుడే. ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడు బండతోటి, ఇతను ఏం చేశాడు? ద్రోహులారా, మీకు నేను మహిమ ఇవ్వాలంటా అని కర్రతో కొట్టాడట. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వాళ్ళకి ఎదుట నన్ను మహిమపరచలేదు కనుక నువ్వు ఎక్కడికి రావద్దు, రావక్కర్లేదు. ఇంకా అయిపోయింది. దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు దేవుని చిత్తం చేయాలి. నెక్స్ట్ వన్ చదివాను ఒకసారి. లోక సంబంధమైనవే గతించిపోబోతున్నాయి. నెక్స్ట్ వన్, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలబోతున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక్కసారి ప్రియ సహోదరులారా, దేవుని గ్రంథం చెబుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి రాకడ సమీపిస్తుంది. మీరు సమయం సద్వినియోగం చేసుకోకపోతే అపవాది చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోబోతుంది. నెక్స్ట్ వన్, మీరు దేవుని చిత్తాన్ని పూర్తి చేయాలి. మీరు పూర్తి చేయకపోతే అది మీకే ప్రమాదము, అది మీకే ప్రమాదము. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మాత్రమే ప్రమాదం. యేసయ్య అందుకే అన్నాడు, ప్రభుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ పరలోకమున్న తండ్రి చిత్తం చేయువాడే దానిలో ఉందంటారా లేదంటారా? మరి దేవుని చిత్తం చేస్తారా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా? లేదనుకో అపవాది ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. లాస్ట్ వన్, అపవాది 1 పేతురు 5వ అధ్యాయం, 1 Peter chapter 5 verse 8. 1 Peter chapter 5 verse 8. 1 పేతురు చదువునా ఉండడి, మీ విరోధన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదాని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. చిన్న పెట్టలో ఎంతమంది దేవుని వాక్యాన్ని విరుద్ధంగా బతుకుతున్నారో అపవాది దగ్గర డేటా ఉంది, దేవుని దగ్గర డేటా ఉంది, అపవాది దగ్గర డేటా ఉంది. హల్లెలూయా, ఉందా లేదా? ఎందుకు అంతలా చెప్పగలుగుతున్నాను నాకు అర్థం కావట్లేదు. దైవజనుడా, మీకు విషయం చెప్పనా? మోషేని పరిచయం చూశాడు. అమ్మో, చాలా పెద్దగా బలంగా నిలబడ్డాడు, దేవుని పని పూర్తి చేస్తాడు. ఈ వ్యక్తి పట్ల ఇంకా ఏదో దేవునికి ప్రణాళిక ఉందని వాడవలేక అతని యొక్క డెడ్ బాడీ విషయంలో కూడా దెబ్బలాడుతున్నాడు అపవాది. ఎక్కడున్నా బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో? చెప్పాలి మీరు. చెప్పిన వాళ్ళకి చదువునా చెల్లి. వాదించు
మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నేను గద్దించిన గాక. అపవాది తన డెడ్ బాడీ, మోషే డెడ్ బాడీ విషయంలో కూడా దెబ్బలాడుతుంది. మిఖాయేల్ ఒక ఫైట్ అన్నమాట. అతను దేవుని పక్షాన మంచి ఫైట్ వారియర్ అనమాట. ఆ దూత అపవాదితో పోరాడుతుంది. ఎందుకంటే ఈ డెడ్ బాడీ విషయంలో కూడా అపవాది విడిచిపెట్టలే. ఏంట్రా బాబు ఇతను ఎక్కడ దాస్తున్నారు మీరు, ఏంటి ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా ఎవరైనా అడగండి, మోషే డెడ్ బాడీ ఎక్కడ సమాధి చేయబడిందో ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసా? కారణం ఏంటి? దేవుడికి ఒక ప్లాన్స్ ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నీ పట్ల ఎవరి పట్ల ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అది పూర్తి చేస్తే నీకు మంచిది, నీకే మంచిది. ఎవరికి మంచిది? నీకే మంచిది. కువైట్ 20 సంవత్సరాలు అయిపోయింది, డబ్బంతా సంపాదించింది ఒక ఆవిడ, భర్తకు పంపించింది. భర్త రూపాయి కూడా మొత్తం లేకుండా చేసేసాడు. వేరే ఇల్లు కడుతుంటే ఫోటో తీసుకుని నీకు ఇల్లు కట్టేస్తాను చూసామని పంపించే రూపాయి అని చెప్పి ఫోటో పెట్టాడు. మురిసిపోయింది పాప మహాతల్లి. అయ్యో నా భర్త నా కోసం మంచి ఇల్లు కట్టడని వచ్చింది, ఇల్లు లేదు ఏమీ లేదు. ఆఖరికి ఇంకొక ఆమెను వివాహం చేసుకుని వేరే చోట బతుకుతున్నాడు. పిల్లరా, మన ప్రయాస దేవుని కొరకు, మన ప్రయాస ఇక్కడి నుంచి అయినా సరే దేవుని వాక్యానుసారంగా మనం ప్రయాసపడదాం. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని చిత్తం చేద్దాం. నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు అక్కడ సమీపిస్తుంది. ఎంతమందికి దేవుని రాజ్యం వెళ్ళాలండి? ఎంతమందికి పరలోక రాజ్యం వెళ్ళాలండి? ఎంతమంది నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నారు? మరి మీతో దేవుడు పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడాడో అది నిజంగా మీకు అర్థమైపోతే నేను అడగండి, కొంచెం కంప్లీట్ చేస్తాను. అర్థమైతే ప్రేయర్ చేసుకుందామా? ఇప్పుడు దగ్గర దైవజనులు ఎవరైతే బాప్తిసం పొందుతారో దాని నిమిత్తం, మారు మనసు నిమిత్తము, రక్షణ నిమిత్తము ఆయన వాక్య పరిచయం చేశారు. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నేను వాక్య పరిచయం చేశా. ఇద్దరు ద్వారా మీతో ఏం మాట్లాడు, మీకేం అవసరం, మీకేం అర్థమైందో ప్రేయర్ చేసుకుని దయచేసి. ఈ రోజు తప్పితే మళ్ళీ రేపు మనకి ఇక్కడ ప్రేయర్ లేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ప్రేయర్ లేదు. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన లాస్ట్ డే ఇక్కడ. హల్లెలూయా. ప్రేయర్ చేసుకోండి. ఒకసారి మోకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని చిత్తం పూర్తి చేయండి. యేసయ్య తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు. యేసయ్య తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు దేవుని చిత్తం పూర్తి చేయి. దేవునికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో దయచేసి. యేసయ్య రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ కమింగ్ సూన్. ప్రిపేర్, మీక్ యువర్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. నువ్వు సిద్ధపడాల్సిందే. నువ్వు సిద్ధపడకపోతే ప్రమాదం. ప్రియ సహోదరుడా, ఆయన కను రెప్పపాటులో, ఆయన బోర శబ్దం మోగినప్పుడు, ఆయన పరలోకి దిగి వచ్చినప్పుడు కను రెప్పపాటులో సంఘం వెళ్ళిపోతుంది. కను రెప్పపాటులో రాప్చర్. ఆ రాప్చర్లో లేకపోతే, ఆ కను రెప్పపాటులో నువ్వు మార్పు చెందకపోతే నువ్వు గురుకువే, గోధుమవు కాదు. నువ్వు పొట్టివే, గోధుమ కాదు. ప్రేయర్ చేసుకో. ప్రభువా, నేను చచ్చేంత వరకు నీ చిత్తం చేయాలనుకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా నీ రాకడ వచ్చేటప్పుడు నేను కూడా మేఘల మీద కొనుక్కోబడాలి, నీతో నిలబడాలి, నీతో మాట్లాడాలి, యేసును చూడాలి, యేసును మాట్లాడాలి, యేసుతో కలిసి కూర్చుని ఆయనతో నువ్వు మాట్లాడాలనుకుంటే యేసు కొరకు బ్రతుకు. లేదంటే నరకంలో నీ పక్కనే అపవాది నువ్వు కలిసి ఉంటారు. జాగ్రత్త. బైబిల్ చెప్తుంది. భారం కలిగి ప్రేయర్ చేసుకోండి. మై డియర్ బ్రదర్, సిస్టర్, ఈ అవకాశం మళ్ళీ మనకి రేపు రాదు. ఇదే లాస్ట్ డే, దేవుడు ఇచ్చిన అవకాశం ఇక్కడ మనకి. ప్రేయర్ చేసుకోండి. దేవుడు నన్ను వైజాగ్ వెళ్ళొద్దన్నాడు, వాడుకుంటానన్నాడు. ఈ రోజు ఇక్కడ ప్రేయర్ జరుగుతుందని నాకు తెలియదు. నేను ఒకవేళ వైజాగ్ వెళ్ళినట్టు ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండేవాడు కాదు. దేవుని చిత్తము కనుక నన్ను ఆపి ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడు మీ దగ్గర ఒక పాత్రగా. దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతో ఆలోచిస్తున్నాడు. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకో. చేతుల్లో ఉన్న బైబిల్ పట్టుకుని దాన్ని చదవడమే కాదు, దాని ప్రకారంగా జీవించాలి. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసయ్య తండ్రి చిత్తం చేసిన మనం కూడా పూర్తి చేయాలి. ప్రతి వ్యక్తి దేవుని చిత్తం పూర్తి చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే యేసయ్య చిత్తం చేస్తారా, ఎవరైతే యేసయ్య పని చేస్తారా, ఎవరైతే యేసు కొరకే బతుకుతారా, ఎవరైతే యేసు పని ముగిస్తారా, అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. దినమును చెడ్డవు గనుక సమయాన్ని పోనివద్దు దయచేసి. మై డియర్ కాంగ్రిగేషన్, బైబిల్ చెప్తుంది, సంగమా దినమును చెడ్డవి, సమయాన్ని పోనివద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకో దయచేసి. ఈ రోజు మళ్ళీ నీ జీవితంలో రాదు, ఈ సెకండ్ మళ్ళీ తిరిగి రాదు. దయచేసి ప్రేయర్ చేసుకోండి. యేసయ్య నీతో మాట్లాడాలి, యేసయ్య నిన్ను చూడాలి, యేసయ్య నిన్ను కలుసుకోవాలి. అది ఒక నిశ్చిత కలిగి ప్రేయర్ చేయి. నువ్వు దేవుని ప్రేమించేది నీకు దూరం అయిపోతుంది. నువ్వు దేవునికి ఎడిట్ అయిపోయావు, అది నీతో ఉండదు. యేసు మాత్రమే కనబడతాడు కళ్ళ ముందు. యేసు మాత్రమే సజీవంగా ఉంటాడు. యేసు మాత్రమే నిలబడతాడు ఎదురా. ఇక ఏది నీ కళ్ళ ముందు నిలబడదు, ఏది ఈ భూమి శాశ్వతం కాదు. ప్రేయర్ చేసుకుందామా? భారము కలిగి ప్రేయర్ చేసుకుందాం. భారం కలిగి ప్రేయర్ చేసుకుందాం.
అన్న ఆంతోని గారు